వాట్ ఈఫ్ వన్ డే గల్ఫ్ నుండి ఆయిల్ కంప్లీట్గా అయిపోతే? జస్ట్ వన్ డిసిషన్ ఆర్ వన్ కాన్ఫ్లిక్ట్ అండ్ సడన్లీ ఏషియా మొత్తం షాక్లో పడిపోతే? ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రియాక్ట్ కావడం ప్రజెంట్ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వల్ల. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాకి ఏమవుద్ది? ఫస్ట్ ఇండియాకి ఏమవుతుందో దాని బదులు ఫస్ట్ ఇప్పుడు ఏషియా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేసింది ఫ్యూల్ సేవ్ చేయడానికి. శ్రీలంక వర్క్లో ఒక్క రోజున ఫుల్ షట్ డౌన్ టైప్ డిసిషన్ డిస్కస్ చేస్తుంది. అండ్ బంగ్లాదేశ్ అయితే ప్లానెడ్ పవర్ కట్స్ అండ్ బ్లాక్అవుట్స్. ఫిలిపీన్స్ అయితే మ్యాండేటరీ రిమోట్ వర్క్ కన్సిడర్ చేస్తుంది. థాయిలాండ్ అయితే ఏసీ యూజెస్ తగ్గించండి అని పబ్లిక్కి చెప్తుంది. ఇది ఫన్నీగా కనిపించినా కానీ అండర్లయింగ్ ప్రాబ్లమ్ సీరియస్. ఫ్యూల్ షార్టేజ్ అంటే జస్ట్ పెట్రోల్ కాదు, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఎకానమీ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ ఈ ఫియర్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్. చిన్న గ్యాప్లో కనిపించిన గ్లోబల్ ఆయిల్లో ఆల్మోస్ట్ 20% ఇక్కడ నుంచే పాస్ అవుద్ది. అండ్ ఇఫ్ ఇది ఒక్కసారి క్లోజ్ అయిందనుకో, ఒక మిడిల్ ఈస్ట్ ప్రాబ్లమే కాదు, గ్లోబల్ షాక్లు అయితే మారిపోద్ది. షిప్పింగ్ అయితే స్టాప్ అవుతుంది, ప్రైసెస్ అయితే స్కై రాకెట్ అయిపోతాయి, సప్లై బ్రేక్ అయిపోద్ది. అండ్ వరెస్ట్ పార్ట్, ఆల్టర్నేటివ్ రోడ్స్ ఆల్మోస్ట్ లేవు అక్కడ. అంటే హర్మూజ్ క్లోజ్ అయితే వాళ్ళకి డైరెక్ట్ హిట్ అయింది. వై ఇండియా ఈజ్ స్టిల్ స్టేబుల్? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుద్ది. ఇండియా కంప్లీట్గా ప్యానిక్ అవ్వలేదు. ఎందుకు? ఫస్ట్, ఇండియా డైవర్సిఫైడ్ సోర్సెస్ నుంచి అయితే తీసుకుంటాం మనం ఆయిల్. అండ్ మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, రష్యా నుండి కూడా ఆయిల్ వస్తుంది మనకి. సెకండ్, ఇండియాకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ అవుతున్నాయి, ఎమర్జెన్సీలో కొన్ని డేస్ వీక్స్ కూడా హ్యాండిల్ చేయగలవు అవైతే. థర్డ్, రీసెంట్గా ఇండియన్ నేవీ అయితే డైరెక్ట్గా షిప్స్ని అయితే ఎస్కాట్ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని షిప్స్ ఆల్రెడీ సేఫ్గా రీచ్ అయినాయి మన దగ్గరికి. మీనింగ్ ఏంటి? ఇండియా వెయిట్ చేయట్లేదు, ఇండియా యాక్ట్ చేస్తుంది సైలెంట్గా బట్ ఎఫెక్టివ్గా. అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, ఇండియా రిలేషన్స్ యుఎస్తో ఉంది, ఇరాన్తో ఉంది, రష్యాతో ఉంది. ఇది సింపుల్ డిప్లొమసీ కాదు, ఏ బ్యాలెన్స్డ్ గేమ్. కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని కాదు. ఇండియా ఆయిల్ ప్రొడ్యూస్ చేయదు, మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువ. సో ఇఫ్ లాంగ్ టర్మ్లో డిస్టర్బెన్స్ ఎక్కువ జరిగితే ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎల్పిజి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఎకానమీకి ప్రెషర్ అయితే వస్తుంది. సో షార్ట్ టర్మ్లో ఇప్పుడు స్టేబుల్గా ఉన్న, లాంగ్ టర్మ్ ప్రాబ్లం అయితే ఇంకా ఉంది. సో ఫైనల్గా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆయిల్ స్టాప్ అయితే వాళ్ళు చాలా కంట్రీస్ ఇమ్మీడియట్గా స్ట్రగుల్ అవుతాయి, కానీ ఇండియా ఇమ్మీడియట్గా కొలాప్స్ అయితే కాదు, ప్రిపేర్డ్ ఉంది. బట్ ఇమ్యూన్ అయితే కాదు. అండ్ ఈ సిచ్యువేషన్ ఒకటి క్లియర్ చేస్తుంది, ఎనర్జీ అంటే జస్ట్ ఫ్యూలే కాదు, అది పవర్. అండ్ ఫ్యూచర్లో కంట్రీస్ సర్వైవ్ అవ్వడం వార్ వల్ల కాదు, రిసోర్సెస్ వల్ల డిసైడ్ అవుతుంది. వార్ స్టార్ట్ అవ్వకపోయినా ఆయిల్ స్టాప్ అయితే వరల్డ్ ఆల్రెడీ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ రికమెండేషన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మనమైతే వీడియోస్ చేద్దామని చెప్పి